ఒకవేళ కేటీఆర్ ఫామ్ హౌస్ గనక కూల్చేస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా కూల్చేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఉందా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంటే ఎక్కడుంది? అది ఫామ్ హౌసా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లా? కొన్ని సోషల్ మీడియాలో కూడా ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ, చాలా మంది యూట్యూబర్లు కూడా, ఎవరైతే ప్రముఖ జర్నలిస్టులు అని చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల దగ్గరికి, వాళ్ళ ఇంట్ల దగ్గరికి పోయి కూడా చాలా క్లియర్ కట్ అక్కడ చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. తూచాగట్టేటటువంటి విధంగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక డ్రోన్ విజువల్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ వెనకాల, ఆ మధ్యలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అన్నయ్య ఫామ్ హౌస్, దాని ముందు వాళ్ళ తమ్ముడి ఫామ్ హౌస్. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమో పొంగులేటి శ్రీనివాస్కి సంబంధించిన ఫామ్ హౌస్ వెనుక భాగంలో, మధ్యలోనేమో వాళ్ళ తమ్ముడికి సంబంధించి వాళ్ళ అన్నయ్యదో తమ్ముడిదో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకో ఆయనది ఉంటుంది, ప్రసాద్ అని చెప్పుకుంటాడు, వాళ్ళ అన్నయ్యనో తమ్ముడో. వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు వరుసగా మీకు కనబడుతున్నటువంటి పరిస్థితి. పక్కనే హిమాయత్ సాగర్ కూడా ఉంటుంది. ఆ హిమాయత్ సాగర్ పక్కనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇది పూర్తి స్థాయిలో FTL పరిధిలో ఉంది. అలాగే ఇదంతా కూడా బఫర్ జోన్ కి సంబంధించినటువంటి పరిధిలో కూడా కనబడుతుందంటే పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా కూడా హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి చెరువు ఇదంతా కూడా. సో హిమాయత్ సాగర్ కి సంబంధించిన చెరువు పక్కనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి FTL పరిధిలోనే ఇదంతా కట్టేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ వినబడుతున్నది. అంటే కేటీఆర్ కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ కనుక కూలుస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా నేలమట్టం చేయాలంటూ కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రముఖ జర్నలిస్టులు కూడా పూర్తి స్థాయిలో అగ్గిలెక్క మండుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకో రోల్ వీళ్ళకో రూలా. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే అది కాంగ్రెస్ పార్టీ నేతలైనా సరే, అధికారంలో ఉన్నటువంటి నేతలైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేనే లేదు, అసలు వదిలిపెట్టాల్సినటువంటి అవసరమే లేదంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఎవరైనా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. అది కాంగ్రెస్ పార్టీ నేతలైనా ఎవరైనా కూడా వదిలిపెట్టేటటువంటి అవకాశం 1% లేదంటూ కూడా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మొన్న కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మీకు నిజంగానే కూల్చేయాలనిపిస్తే నా ఫామ్ హౌస్ కూల్చేయండి, నా ఫామ్ హౌస్ లేనే లేదంటూ కూడా, బఫర్ జోన్ లో లేదంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చాంశకంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ మాటలు కూడా మేము ఒకసారి వినేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం, మీకు పెడతా, V6 లో పెడితే వాళ్ళ ముచ్చట వస్తుంది. మీకు ఒకసారి కేటీఆర్ వర్సెస్ పొంగులేటి వాళ్ళు మొన్న దుమ్ము మాట్లాడుకున్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇంతకుముందు నేను వేరే ఫోన్లో చూసినా పాడే ఇల్ల మళ్ళా మోసం ఉంది. పొంగులేటి శ్రీనాన్ అంటున్నాడు, నిజంగానే బఫర్ జోన్లో ఉంటే, నిజంగానే FTL పరిధిలో నా ఫామ్ హౌస్ కనుక ఉంటే నేను దేనికంటే దానికి రెడీ అంటూ కూడా ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. నేను దేనికి భయపడను, అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం. అవసరం అనుకుంటే హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ గారు, దయచేసి మీరు రండి, వచ్చి కావాలంటే నా ఫామ్ హౌస్ ను చూసిన తర్వాత నిజంగానే FTL పరిధిలో ఉంటే వచ్చి కూల్చేయండి అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాం. ఒకసారి కేటీఆర్ ను పొంగులేటి శ్రీనాన్నకు సంబంధించినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కూడా ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. పొంగులేటి శ్రీనాన్నను KT రామారావు ఏం సవాల్ విసురుకున్నారు, ఏమని మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు వర్సెస్ వీడియో కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. మంత్రులు, పెద్ద కాంగ్రెస్ లీడర్లు FTLలలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదు. రెవెన్యూ మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రంగనాథ్ గారు, నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTL లో ఉన్న, బఫర్ జోన్ లో ఉన్న, చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్న ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. ఒక్క ఇటుక పెట్ట FTL లో గాని బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుసుకోండి. కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగులేటి ఛాలెంజ్. మళ్ళీ ఈ రోజు కాదు, ఏ రోజైనా నీతోనో, నీ మావతోనో, నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగులేటి ఎప్పుడు ఇవ్వడు.
బోర్డు కూడా సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న మాట్లాడినటువంటి మాటలు. సో ఇది హిమాయత్ సాగర్ దగ్గరనే పొంగులేటి సీనన్నకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లొకేట్ అయి ఉంది. ఇదంతా కూడా అక్రమ నిర్మాణాలు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ నడుస్తా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో ఆ చెరువు పక్కనే ఉంది, FTL పరిధిలోనే ఉందంటూ కూడా మీకు ఒక అంశం కనబడతా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇదంతా కూడా FTL పరిధిలోనే ఉండొచ్చు, ఇదంతా కూడా బఫర్ జోన్ లోనే ఉంది. 30 మీటర్ల దూరంలో ఇది కట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఆ రేడియస్ లేకుండా కట్టేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇదే నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ డీటెయిల్స్ కూడా హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ పూర్తి స్థాయిలో వెరిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారట. అది నిజంగా FTL పరిధిలో ఉందా, అది నిజంగానే బఫర్ జోన్ పరిధిలో ఉందా, ఒకవేళ నిజంగా FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా వాటిని కూల్చేయాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా ఒక డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్ అక్రమ కట్టడాలు అయితే కూల్చేయాల్సిందే అంటూ హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హై అండ్ ఆర్డర్స్ ఇచ్చిండు, ఫుల్ అండ్ పర్మిషన్ ఇచ్చిండు అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నది. ఇదే నేపథ్యంలో పొంగులేటి సీనన్నకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఈ విజువల్ మీరు చూసారు కదా, దీంట్లో మ్యాప్ లో కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. సీనన్నకు సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ ఆ దృశ్యాలు ఆ అంశాలన్నీ కూడా పొంగులేటి శ్రీనన్న అని పొంగులేటి శ్రీనివాస అని కొడుతూ వస్తుంది. అనిల్ ఏమని కొడుతూ వస్తుంది? పొంగులేటి రెసిడెన్సీయా హిమాయత్ సాగర్ పక్కనే పొంగులేటి రెసిడెన్సీ అని కొడుతూ వస్తుంది. సో పొంగులేటి సీనన్న ఉంటాడు ఇక్కడ, మీకు ఇక్కడ కనబడుతుంది కదా పొంగులేటి రెసిడెన్సీ మ్యాప్ లో కూడా మీకు చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇదంతా కూడా వాళ్ళ అన్నతమ్ములదట, ముగ్గురిది కలిపి దీంట్లోనే ఉంటుందట. వాళ్ళ అన్న పేరు తమ్ముడు పేరు ప్రసాద్ అని ఉంటుంది, ఇంకో ఆయన పేరు కూడా, మొత్తం ముగ్గురు కలిసి ఉంటారు. ఇదంతా కూడా హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ లో ఉంటుంది. హిమాయత్ సాగర్ పక్కనే, అంటే ఇక్కడే పక్కనే హిమాయత్ సాగర్ ఉంటుంది. ఇదే హిమాయత్ సాగరు, ఈ హిమాయత్ సాగర్ పక్కనే ఇది లొకేట్ అయి ఉంది, పక్కనే కట్టేటటువంటి ప్రయత్నం చేశారంటే కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కానీ 30 మీటర్ల దూరంలోనే బఫర్ జోన్ పక్కనే మేము కట్టే ప్రయత్నం చేసినాం, 30 మీటర్ల దూరాన్ని మేము వదిలిపెట్టే ప్రయత్నం చేసినాం, FTL పరిధిలో లేదు, బఫర్ జోన్ లో లేదంటూ కూడా ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నేను ఆల్రెడీ మీకు వీడియో చూపించిన కదా, ఆయన మాట్లాడేది 1% ఉన్న మొత్తం కూలగొట్టండి నేను అడిగున్నా అని సవాల్ విసురుతున్నాడు. అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నంటే నాకు తెలిసి అది మాక్సిమం అట్లా కట్టలేదేమో అనిపిస్తున్నది. కానీ కొంతమంది జర్నలిస్టులు మాత్రం చాలా క్లియర్గా అక్కడ పోయి మరి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. FTL బండని చూపించారు, ఈ బండ పక్కనే కట్టినని చూపించారు, అంత FTL పరిధిలో వస్తుందని చెప్పారు. ఈ వెనకాల మొత్తం కూడా ఇది హిమాయత్ సాగర్ పరిధిలోనే ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే ఈ చెరువు నిండితే, ఈ చెరువు మొత్తం కూడా నిండే అవకాశం ఉంటే ఈ లాస్ట్ వరకు వస్తుందట, ఈ చెరువు నిండితే లాస్ట్ వరకు వస్తుంది, ఇదంతా కూడా మునిగిపోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతున్నది. ఇదే నేపథ్యంలో FTL పరిధిలో బఫర్ జోన్ పరిధిలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ రెసిడెన్సీ అంతా కూడా ఉందనేటటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కాబట్టి అంత ఈజీగా ఇది లేకపోవచ్చు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పూర్తి స్థాయిలో రెఫర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నిజంగానే ఆ పరిధిలో ఉంటే, అంటే ఒకవేళ బఫర్ జోన్ లో FTL పరిధిలో ఉంటే అది కూలగొట్టాల్సిందే అంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నది. డిసిషన్ కూడా అదే తీసుకుంటారు. నిజంగానే అక్రమ కట్టడాలు అయితే దాన్ని కూల్చేయడానికి కూడా ఏ మాత్రం వాళ్ళు వెనుకాడే పరిస్థితి లేదు, కూల్చేయడానికి రంగం సిద్ధం చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ వినబడుతున్నటువంటి చర్చ.